ఒక పెద్ద అడవిలో ఒక పులి, ఒక కుందేలు, ఒక నక్క ఉండేవి. ముగ్గురు తమతమగా చాలా తెలివైన వాళ్ళమని అనుకునేవారు. ఒక రోజు పులి గర్వంగా, నేనే అడవిలో బలమైనదాన్ని. అందుకే నేనే తెలివైనది. నక్క నవ్వుతూ, బలం కాదు, తెలివే ముఖ్యము. కుందేలు శాంతంగా, తెలివి అంటే సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిసి ఉండాలి. ముగ్గురు ఎవరు తెలివైనవారో పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను ఒక ఉచ్చును పెట్టాడు. ముగ్గురు ఆ ఉచ్చులో చిక్కుకున్నారు. పులి ఆందోళనగా, నా బలం ఉపయోగం లేకపోతుంది. అది ఎంత లాగినా ఉచ్చు తెరుచుకోలేదు. నక్క ఆలోచిస్తూ, ఏదైనా మాయ చేసి బయటపడాలి. కానీ దానికి సరైన ప్లాన్ రాలేదు. కుందేలు శాంతంగా చుట్టూ చూసి, ఒక్క నిమిషం, మనం కలిసి పనిచేస్తే తప్పించుకోవచ్చు. పులి ఎలా? కుందేలు పులి, నువ్వు బలంగా లాగు. నక్క, నువ్వు తాడు కొరుకు. నేను గట్టిగా అరిస్తాను, వేటగాడు భయపడి పారిపోతాడు. ముగ్గురూ కలిసి ప్రయత్నించారు. పులి బలంగా లాగింది. నక్క తాడు కొరికింది. కుందేలు గట్టిగా అరచింది. వేటగాడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ముగ్గురూ ఉచ్చు నుంచి బయటపడ్డారు. పులి, ఇప్పుడు అర్థమైంది. బలం మాత్రమే కాదు, నక్క, మాయ మాత్రమే కాదు, కుందేలు కలిసి పని చేస్తేనే నిజమైన తెలివి. ఒంటరిగా కాదు, కలిసి పనిచేస్తేనే విజయం సాధ్యం.